పచ్చిమాల అంటే ఏమనుకుంటున్నారు మీరు? మామూలుగా కూరగాయలు ఏదో ఉంటుంది పచ్చిమాల అంటే మనిషి బాడీలోటివి ఎముకలు పక్కన చేసేసి మాంసం చేసేది, మాంసం ముద్దలు దాంట్లో వేసేసి అది ఎక్స్పోర్ట్ చేసేస్తారనమాట కాకినాడకి. కర్ణాటక బార్డర్ ఉంటది, మహారాష్ట్ర బార్డర్ ఉంటది, తెలంగాణ బార్డర్ ఉంటది. ఈ 3 బార్డర్ దాటియాలా సార్? నా ఛార్జింగ్ ఆటో సార్, ఇక్కడ లోపల తిరగడానికి అక్కడెక్కడ బోర్డర్లు దానికి దూరం పోదు కదా సార్. ఊరుకోండి మరి, వద్దు 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 ప్లీజ్ 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 వద్దు ప్లీజ్ వద్దు వద్దు. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు, అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తానన్నమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈడే ప్రాంక్. ఆయన రెడీగా అయితే ఉన్నాడు. హాయ్, ఏం పేరా? నా పేరు చిన్న అంటారు. చిన్న చెప్పినారా సార్ వాళ్ళు? సార్ వాళ్ళు చెప్పినారు, అదే బాక్స్ ఉన్నాయంట కదా, ఆడ చూసుకొచ్చుకో అని చెప్పినారు. ఇక్కడే దీని రసబేలో కూడా ఉన్నాయి, ఫస్ట్ ఇవి చూడండి. సరే, అదే నిన్న వస్తాను నిన్న చెప్పినారు. నిన్న సార్కి మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ లో లేట్ అయిపోయింది. ఓకే, సాయంత్రం తిన్నాడు ఫుడ్ 4 గంటలకి. సీట్ బెల్ట్ వేసుకో. ఏం చేస్తుంటారు మీరు? అదే ఇంతకుముందు డ్రైవింగ్ చేసేవాడిని, ఇప్పుడు ఆటో వేసుకుంటున్నారు అంట కదా. అవి పడతాయి ఆటోలో? అది చూస్తే తెలుస్తుంది కదా మనకి. అట్ట బాక్సులా మామూలుగా చెక్కవి? అదే చూడొచ్చు, చూసిన తర్వాత చెప్తా. ఇక మొదలెడదామా? ఒక వెయిట్ కూడా 30-35 kgs కూడా ఉంటాయి. యాక్చువల్గా మా సారు ఎక్స్పోర్ట్ అయిన ఇంపోర్ట్ అనమాట. ఓకే ఓకే, తెలిసి ఉండేది కదా. మామూలుగా అంటే పచ్చి సరుకే మాది అంతా. పచ్చి సరుకుని ఎక్కువ రోజు నిల్వ చేయలేం కదా, దాంట్లో సారు మిగిలిపోయినవి బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అన్ని రీసైకిల్ కోసం చేద్దామంటే డబ్బులు ఎక్కువ పడుతున్నాయి. దాన్నే మళ్ళీ పనికి వచ్చేలా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ మనీ కూడా అవుతుంది అని చెప్పేసి అందుకే సారు. ఇది డైలీ ఉంటాయా లేకపోతే ఇది ఒక రోజేనా? ఉంటది డైలీ. డైలీ ఉంటదా? డైలీ ఉండదు. ఇప్పుడు పచ్చి సరుకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి తర్వాత ఆ రిటర్న్ బాక్సులు వస్తాయి కదా, ఆ బాక్స్ లో ఒకటి సేల్ చేసేయడమే బెస్ట్ అనుకుంటున్నాను అనమాట. అవి తీసుకొచ్చి ఆడ దింపాలా మళ్ళీ? నేను చెప్తారు మీకు అన్ని. జోలో పెట్టుకునేది ఎంతకు మాట్లాడినారు మీకు? అదే 200 బాక్స్ చూడు, ఒక బాక్స్ 2 బాక్సులు అని చెప్పినాడు. సార్ మీకు రీసైకిల్ కోసమే పంపించాడేమో. చూసి రమ్మన్నాడు ఫస్ట్. అంటే అప్పుడు వస్తుంటాయని చెప్పినాడు. యాక్చువల్గా అంటే ఇది సారు చేసేది కూడా ఇల్లీగల్ అన్నమాట, లీగల్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మామూలుగా పచ్చిమాల అంటే ఏమనుకుంటున్నారు మీరు? పచ్చిమాల అంటే ఇంకా మామూలుగా కూరగాయలు ఏదో ఉంటుంది పచ్చిమాల అంటే అది అనుకుంటున్నా నేను. అది కాదే, మామూలుగా మనిషి బాడీలోటివి ఎముకలు పక్కన చేసేసి మాంసం చేసేది, అది కదా. ఆ బాక్స్ మాంసం ముద్దలు దాంట్లో వేసేసి అది ఎక్స్పోర్ట్ చేసేస్తారనమాట కాకినాడకి. అమ్ము ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఉంటది, చూసింటారు.
ఐడియా ఉంది కదా. ఐడియా ఉంది కానీ ఆ. ఈ బాక్సులు తెచ్చేది అంబులెన్స్ ఉన్నాయి కదా, నా ఆటో ఏం చేస్తుంది? ఇది కరెక్టే, అంబులెన్స్ లో కూడా ఉన్నాయి కానీ చెకింగ్లు జరుగుతున్నాయి. ఆటోకి అయితే చెకింగ్ చేయరు కదా. ఎవడో నడుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా. అంటే మీరు మాట్లాడుకున్నారు కదా, మీకు 13,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారంట కదా. వాడు డైలీ తిరిగితే ఇస్తామన్నాడు. మళ్ళీ అంతే ఇంకా. మీకేమి పొద్దున్నుంచి రాత్రి దాకా ఉంటుందా? మీకోటి బార్డర్లో కూడా దాటియాల్సి వస్తుంది. ఏది ఆటోలా? మీకు నెలకి 13 కాదు, ఒక షిఫ్ట్ కి 13,000. ఏమన్నారు మీకు? అదే బాక్సులో ఇట్లా తీసుకొచ్చాలి, వాళ్ళు చెప్తారు ఆ టైంకి ఆడ పోయి ఇవ్వాలన్నారు. అవునా? మీకు అంతా మీరు సరిగ్గా మీరు ఒక సిస్టమేటిక్ గా లేదు మీది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అంతా మహాలోకం అయోమయం లాగా ఉన్నారు మీరు. అయ్యమ్మకలు అంటే మీరు ఏమన్నారు, బాక్సులు ఉన్న తీసుకొచ్చాడు వేయాలన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లో, అమ్ము ఎక్స్పోర్ట్ లో బాడీలో అంటే ఎముకలు సపరేట్ చేసి మాంసం కదా సార్, అది పక్క బాక్స్ లో వేసుకొని పోమనింది. అదే ఇతనితో మాట్లాడాను సార్. ఇతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సార్. ఏంటి అంటున్నాడు. సార్ చెప్పండి. అవును సార్, ఇప్పుడు అది మరి ఆ బాక్సులు తీసుకొచ్చి ఎక్కడ వేయాలి నేను? అదే సార్, బోర్డర్ దాటియాలని చెప్పేసి. ఆ బోర్డర్ కర్ణాటక బార్డర్ ఉంటది, మహారాష్ట్ర బార్డర్ ఉంటది, తెలంగాణ బార్డర్ ఉంటది. ఈ 3 బార్డర్లు దాటియాల సార్. నా ఛార్జింగ్ ఆటో సార్, ఇక్కడ లోపల తిరగడానికి అక్కడెక్కడ బోర్డర్లు దానికి అంత దూరం పోదు కదా. ఎట్లా టెన్షన్ పడారు సార్? ఇప్పుడు నా ఆటో ఈ లోకల్ తిరగడానికనే సరిపోతుంది. ఇంకా మళ్ళీ బోర్డర్లు దాటేయాలంటే అది వచ్చేది 200 కిలోమీటర్లు. మళ్ళీ ఇది బోర్డర్లు దాటేయాలి అది అంటున్నాడు. ఇక్కడ బాక్సులు తీసుకోదరా అని చెప్పినారు నాకు. ఛార్జింగ్ పెట్టుకోవాలా సార్ మధ్య మధ్యలో? సార్ మధ్య మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవాలా? నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడరా? అదే అంటున్నాను సార్ కూడా. సార్ అది ఛార్జింగ్ పెట్టేది కాదు సార్, ఆడ ఆడతాడా? అది కంపెనీలో ఆర్డర్ పెట్టుకోవాలా? ఆయన బార్డర్లు దాటించే సార్. ఇది నా వల్ల కదా సార్, అటెండ్ కుదురుతుంది సార్. నాకు ఏం చెప్పినారు, బాక్స్ అని చెప్పినారు. ఉత్త బాక్స్ తీసుకొచ్చాడు వేయాలా, ఫస్ట్ చూసుకొచ్చుకోమని చెప్పినారు. ఒక ట్రిప్ కి 13,000 కదా సార్ ఇచ్చేది? ఒక ట్రిప్ కి 13,000 కదా సార్? ఇంకా పెంచమని సార్. ఈయన డబ్బుల కోసమే ఇవన్నీ చెప్పారు. ఎవరైనా పట్టుకుంటే నాకు ప్రాబ్లం అయితే సార్. పెంచాలా అడుగు. నాకు డబ్బులు సార్, ఎవరైనా పట్టుకుంటే పోలీసులు నాకు ఇబ్బంది అవుతుంది సార్. పట్టుకుంటే పోతాం అంతే, ఇంకా అందరం పోతాం. పట్టుకుంటే పోతాం అంతే, ఇంకా అందరం పోతాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 13,000 కోసం 10 సంవత్సరం పోవాలా సార్? ఏంది మళ్ళీ ఇంత ఇడికొచ్చి ఇట్లా చెప్తున్నారు మీరు? నాకు వద్దు సార్ ఈ డీల్, నేను దిగేసి కావాలంటే. డీల్ ఒప్పుకున్నారు, సైన్ చేసినారు అన్నారు బాండ్ పేపర్ మీద. నేను బాండ్ పేపర్ ఏం చేయలే సార్. మీరు ఎవరు నాకు తెలియదు. నేను ఇక్కడ దిగిపోతాను, దింపేమను. నేను లేదు సార్, నేను నాకు తెలియదు సార్. వాడు రోహిత్ సార్ ఎందుకు సార్ నేను ఇప్పుడు నాకేం చెప్పినారు, తీసుకొచ్చి ఇచ్చేయాలని చెప్పినారు. మీరు ఇలా మాట్లాడతారు సార్ నాకు? సార్ ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఈయన చెయ్యని అంటున్నాడు. సార్ ఊకునంటే మరి నువ్వు సార్ ఊకునంటే మరి నువ్వు అంత దూరం పోయే అవకాశం లేదండి. లేదు సార్, నాకేం వద్దు. ఏం వద్దు? వద్దు ఏం వద్దు? వద్దు కాదు సార్, వద్దంటున్నాడు.
వద్దు 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 సార్ నేను నాకు వద్దు. నాకేం చెప్పినారు సార్? వద్దు నాకు ఏందొద్దు వద్దు. నేనేమన్నా బాక్సులోనే బాగా తీసుకోపోవాలన్నారు, మళ్ళీ ఇదేంది నాకు ఇడికి తీసుకొచ్చి. సార్ వేసేస్తున్నా మరి. లేదు వద్దు వద్దు కాదు మళ్ళీ వద్దు వద్దు ఏందొద్దు వద్దు నాకు కాదు మళ్ళీ నువ్వు ఒప్పుకొని ఇప్పుడు అంటే నాకు బాక్సుల కోసం వచ్చిన అన్నారు. నాకు ఈ పంచాలు చెప్పలే నాకు. ఇప్పుడు 13,000 అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అన్నారు. ఏంది నాకు ఇది నా మాటను లేదు ఇది ఒప్పు పెద్ద పెద్ద ఎవరమా వద్దు 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 సార్ ఇంట లేదు సార్ ఈయన. సార్ వద్దు సార్ వద్దు సార్ ఏమనుకోదు సార్. లేదు సార్ వద్దు 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 ఇదే నా మాటను వద్దు వద్దు దో వినకున్నావు అనుకో వేసావు కదా. వద్దు నేను ఇప్పుడు చేయను. ఎప్పుడు చేసావు? లేదు ఇప్పుడు వద్దు. ఎప్పుడు మాట్లాడు. హలో చెప్పు. నాకైతే తెలియదు సార్. నేను దీనిలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే. నేను కాదు నాకేం చెప్పారు? ఆటో ఉందా అంటే ఉందని చెప్పిన. బాక్సులు తీసుకొచ్చి అక్కడ పెట్టాలన్నారు. అదొకటే డీల్. వేరే వాళ్ళు ఎవరు లేరు సార్, నాకు తెలియదు ఇలాంటి విషయాలు. మళ్ళీ ఇంతకు ముందు చేసినామంట నువ్వు. ఏం చేయలే నేను. నువ్వు ఎక్స్పర్ట్ అంట. లేదు ఎవరు చెప్పిన బార్డర్లు దాటిస్తావంట. ఏం దాటిలే. మనకి ఇలాంటి వల్ల తెలియదు సార్. లేదు సార్ మాకు ఇలాంటి వల్ల తెలియదు సార్. నేను ఆడే దింపేమను. హలో సార్ తెలియదు సార్ నాకు. లేదు 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 ప్లీజ్ నువ్వే ఏమనుకోదా ప్లీజ్ 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 వద్దు ప్లీజ్ 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 వద్దు ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసి ప్లీజ్ ప్లీజ్ వద్దు కాదు నా నా మాటను ప్లీజ్ వద్దు నా మాటను. ఎందుకన్నా నువ్వు చేస్తావు? వద్దు. ఏంది సార్ నా వద్దు అంటున్నాడు. వద్దానా అంటే వద్దు వద్దు. నాకు ఇలాంటి నాకు చెప్పలేదానా? నాకు వద్దు. నేను చెప్తున్నాను నాకు వద్దు అంటుంటే. నేను కాలేజ్ ఈడే దింపేసాను వెళ్ళిపోతా. ఈడే దింపేసాను నేను వెళ్ళిపోతా. ప్లీజ్ నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నా మాట విషయం పడుతుంది, నా మీద పడింది. తుడుసు బాగు నా మాటను. ఏం కాదు. వద్దు 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 ప్లీజ్. ఏంది ప్లీజ్ వద్దు వద్దు. నాకేం చెప్పినారు? ఈ బాక్స్ తీసుకురావాలి. ఏం సార్ ఇది? నాకు అర్థం కాదు. కట్ చేసినాడు ఆయన. వద్దు ప్లీజ్. ప్లీజ్ అంటే ఎట్లా? వద్దు వద్దు. నేను దీనికి రాను. యాదానికోసం ఏదో బాక్స్ తీసుకురామన్నారు కానీ ఆ బాడీలోనే పనుకుంటావా ఊకే? ఆ బాడీలోనే పనుకుంటావా ఊకే? వద్దు 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 ఏమనుకోద్దు ప్లీజ్. ఎందుకన్నా నువ్వు ఇది తీసుకొచ్చేది? ఏమన్నా అది దింపేనా? ఎందుకు నవ్వుతున్నావు? దింపేనా? తెలుసా? వద్దు వద్దు. ఏంటిది? తెలుసా ఏంటిది? నేను తెలియదు. చెప్పు. లేదు ఏంది నిజం. ఏంది నిజం? ఏమో అర్థం కావట్లేదు నువ్వు అయిపోయేది. మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? అంతే నాకు మామూలు నవ్వు వస్తుంటది అంతే. అంటే నేను అక్కడ హైదరాబాద్ చేసేవాడిని. డ్రైవింగ్ చేసేవాడిని. డ్రైవింగ్ చేస్తే ఎందుకు వస్తుంది? నా కామన్ అది. కానీ ఇంజక్షన్ చూసి నవ్వుతావా? సారీ రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తావు. ఫోన్ అని ఇచ్చిపో ప్లీజ్. కాదు వద్దు. ఒక ఫోన్ ఇచ్చిపో. వద్దులే వద్దులే. ఇదన్నా వద్దులే ఇక్కడ వద్దు ప్లీజ్. వద్దానా ఒకటనే ఇచ్చిపో. ఏమైతుంది? ఏంది వద్దు? వద్దానా ఏంది వద్దు? తీయనా వద్దు. పోలా నాకు లేదని తీయనా. దాని పాస్పోర్ట్ ఉంటది. పాస్పోర్ట్ చెప్పు. పాస్పోర్ట్ ఉంటుంది దీనిలో. దానికి సీటుకి అది లేదండి. తీయనా వద్దానా పోలా. నేను నాకు టైం అయింది. వద్దు తీయనా. ఏమొద్దులే వద్దులేనా వద్దు. నేను వెళ్ళిపోతా. వద్దానా వద్దు. వద్దులేనా వద్దు. లేదు నాకు దింపేసి ఏమనుందా? వద్దానా దింపిన తర్వాత దింపుతా. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఇది ప్రాంక్. ఊకనా నువ్వు? మరి నేనే ప్రాంక్ చేస్తా. నేను ప్రాంకులు చేస్తా. అవునా? ఊకన నిజమా? అవునా? ఊకన నిజమా? నువ్వు కళాకారుడు ఉన్నట్టున్నావు.
సరే కానీ ఇది అందరూ ఏందన్న పావునే నాకు నువ్వు తెలుసా అన్నావా నేను తెలియదా నాకైతే నిజంగా అయితే తెలియదు. నువ్వు తెలిసి యాక్టింగ్ చేసినావా లే ఇది ఇప్పుడు వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకుంటారు అన్నమాట. నాకేం చెప్పలేదు. అదే ఇదైతే ఒక ప్రాంక్ వీడియోనా, కేవలం నవ్వుకోనికే మాత్రమే. సరేనా, నేను టెన్షన్ పడాకు. ప్రాంకింగ్ వద్దులేనా నాకు. నువ్వు ప్రాంకులు చేస్తావు నీ మీద చేయకూడదా? ఏ వద్దు, నేను చేసా కానీ నాకు ఎవరు చేయకూడదు. ఎందుకు అట్లా? అంతే సిగ్నల్ వేసుకో. కానీ గట్టువనివే నువ్వు. ఇంజెక్షన్ చూసి భయపడలేవు నువ్వు. అంటే నేను హాస్పిటల్లో పనిచేసిన కదా. అవలే ఇంజక్షన్లు వేసావా వేపిస్తావా? నేను వేపిస్తా. సరేనా, ఇది నీకు ఇష్టమైతే అప్లోడ్ చేస్తాను, వద్దంటే డిలీట్ చేస్తాను, అంతేగాని నిన్నే వద్దులే. నీ ఛానల్లో ఏది పేరు అది? ఆరిఫ్ ది ప్రాంక్ కొట్టు చూడు. ఫ్రాంక్ ఆరిఫ్ ది ఎంటర్టైన్మెంట్ అన్న. ఫ్రాంక్ నమ్మేం చేస్తున్నట్టు నేను అల్లడిపించేవాడిని కదంగా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ముందు చెప్పింటే. సరేలే, నువ్వు ఆరిఫ్ ది ఎంటర్టైన్మెంట్, నువ్వు కళాకారుడు అంటాను. కాదు, నాకు చెప్పండి. నీకు తద్దరిల్లిస్తాడు కదా నేను. చాలా ఐడియా తీసుకున్నాను. సేమ్ ఈ రేంజ్గా చేసి మా సార్ వాళ్ళ ఈ పిల్లి ఉందన్నమాట. ఆ పిల్లి బరికింది. మా సార్ సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ కొడుకు పిల్లిలో కాడుస్తున్నాడంటే అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. నేను చిన్న వీడియోలు తీస్తుంటా. అదే పంపించినాడు, పంపించి అన్న కళాకారుడు అన్న తప్పకుండా మంచి వీడియో అవుతుంది ఇది అని చెప్పేసి ఎక్కించినాడు అనమాట. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.